నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఈ నెల 29న షష్టగ్రహ కూటమి రాబోతుంది. అసలు ఇది దేనికి సంకేతం అంటారు? అంటే మనం ఎక్కడ చూసినా, ఈవెన్ యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా మనకి అంటే భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద ప్రళయాలు వస్తాయి అని వింటున్నాము. అంటే నిజంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఇక్కడితో ప్రపంచం అంతమైపోతుంది అంటారా? అసలు ప్రపంచంలో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు వస్తాయి అంటారు గురుగారు? మనం ఉన్నది కలియుగంలోనన్న, అవునా? అంతకుముందు మనకి ద్వాపర యుగం, త్రేతాయుగం ఇలాంటి యుగాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉంటున్నది కలియుగంలో. మనం పూజ చేసుకునేటప్పుడు శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే అని చెప్పి సంకల్పం చెప్పుకుంటాం. మనం కలియుగంలో ప్రథమ పాదంలో జంబూద్వీపంలో శ్వేతవరాహ కల్పంలో మనం ఉన్నాం. ఇప్పుడున్నటువంటి మన పరిస్థితి, అవునా? కలియుగమే కొన్ని లక్షల సంవత్సరాలు, దాంట్లో ద్వీపము అంటేనే 1,00,000 సంవత్సరాలు. ఇప్పుడు జంబూ ద్వీపం అని చెబుతున్నాం కదా, ద్వీపము అంటే 1,00,000 సంవత్సరాలు. వరాహ కల్పం ఏదైతే ఉంటుందో, ఒక కల్పము అంటే దాదాపు ఒక 10,000 సంవత్సరాల పైన. అలాంటిది ఇలాంటి కల్పాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, జంబూద్వీపం ఇవన్నీ కూడాను. ఒక కల్పము అంటే 1,00,000 సంవత్సరాలకి దాదాపుగా సమానంగా ఉండేటువంటి ఒక కల్పము బ్రహ్మదేవుడికి ఒక లిప్త కాలం, కన్రెప్ప కొట్టి తెరిచే కాలం బ్రహ్మదేవుడికి, ఏనా? అలాంటి కలియుగంలో శ్వేతవరాహ కల్పంలో మాత్రమే ఉన్నాం. ఇంకా కల్పాలు ఉన్నాయి జరగాల్సినవి. ఇప్పటికీ కలియుగం అంతమైపోతే షష్టగ్రహ కూటమితో, ఆ తర్వాతకు వచ్చే షష్టగ్రహ కూటములకి, అష్టగ్రహ కూటములకి ఇప్పుడు నాశనం అవడానికి ప్రపంచాలు ఉండాలిగా, అవునా కాదు? అలాంటి పరిస్థితుల్లో ఇది భయానకంగా సృష్టిస్తున్నారు. నన్ను జ్యోతిష్ శాస్త్రం చిమ్మ చీకటిలో చెరుదీపం లాంటిది. పంచాంగం కానివ్వండి, జ్యోతిష్ శాస్త్రం కానివ్వండి, ఇవన్నీ కూడాను చిమ్మ చీకటి, చుట్టూ ఎక్కడ ఒక్క చోట కూడా వెలుతురు లేని చోట ఒక దీపం పెడితే ఎలా ఉంటుంది? వెలుతురు వస్తుందా లేదా? అలాంటిదే మన జ్యోతిష్ శాస్త్రం. అలాంటి శాస్త్రాన్ని అడ్డం పెట్టుకొని జనాలని భయపెట్టేటువంటి పరిస్థితుల్లో ఎక్కడ జ్యోతిష్ శాస్త్రం ఉండదు. పంచాంగ శ్రవణం చేస్తామన్నా, చేసేటప్పుడు ఏం చేస్తాం? మనకి ఈ సంవత్సరం వర్షాలు పడతాయి, ఈ సంవత్సరం రాజకీయం మారిపోతుంది, ఈ సంవత్సరంలో ఎండలు ఎక్కువ వస్తాయి, ఈ సంవత్సరంలో వడగాల్పులు ఎక్కువ వస్తాయి, పలానా చోట భూకంపాలు వస్తాయి, యుద్ధ వాతావరణం ఉంటుంది. ఇవన్నీ ఏంటి? ఈ నెలలో ఈ రోజుల్లో గ్రహణం వస్తుంది. ఇవన్నీ కూడా ఎన్నో రోజుల ముందుగా గణిత శాస్త్రం ద్వారా లెక్కించి మనకు చెప్తూ ఉంటారు, అవునా? ఇవన్నీ దేనికి చెప్తారు? మనకి పంటలు పండుతాయి, కొన్ని రకాల పంటల పేర్లు చెప్తారు పంచాంగ శ్రవణంలో. ఈ పంటలు వేసుకొని చక్కగా ఉండండి రా అని చెప్పడానికి. వర్షాలు పడితే నాన్న జాగ్రత్తగా ఇల్లు మొత్తం పై కప్పు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటారు. పూర్వకాలంలో కప్పు పెంకుటి ఇల్లు ఉండేవి ఎక్కువ, అవునా? పూరి గుడిసెలు పెంకుటి ఇల్లు ఉండేవి. పై కప్పు సరిగా వేసుకుంటారా అని చెప్పడానికి. ఎండలు ఉన్నాయి, బయట ఎక్కువ తిరగకండి నాన్న అని చెప్పడానికి. ఇలాంటివి మార్గదర్శకంగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ జ్యోతిష్ శాస్త్రం అనేది భయభ్రాంతులకు గురి చేయదు నాన్న. ఎక్కడ షష్టగ్రహ కూటమి ఎప్పుడు రాలేదా? ఇన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది కదా, ఇన్ని వేల సంవత్సరాలు ఎప్పుడు రాలేదా? ఎప్పుడు రాని ప్రళయాలు ఇప్పుడు ఎందుకు వస్తాయి? అంటే బ్రహ్మం గారు చెప్పిన విషయాలు కొన్ని కొన్ని జరుగుతూ వచ్చాయి కదా గురుగారు. ఈ ఇయర్ కూడా ఇయర్ తో సహా మెన్షన్ చేసి చెప్పాడు. అంటే బ్రహ్మం గారు చెప్పిన కొన్ని కొన్ని జరుగుతూ వచ్చాయి కాబట్టి ఈ ఇయర్ కూడా జరగబోయే అవకాశం ఉంది అని చాలా మంది. ఒకటి చెప్తానన్న, ఆయన ఏ ఇయర్ ఎక్కడా మెన్షన్ చేయలేదు అనేది నగ్న సత్యం, గుర్తుపెట్టుకో. ఓకే. కలియుగంలో జరిగేటువంటి వింతలు, విశేషాలు, జరగబోయేటువంటి నిజాలు, సత్యాలు ఏవో చెప్పారు కాలజ్ఞానం. ఈ సంవత్సరంలోనే ఇది జరుగుతుందని ఎక్కడా రాసలేదు. అలా రాసి ఉంటే కాలజ్ఞానం తీసుకురమ్మనండి. దుర్గమ్మ వారి ముక్కు పుడుకున్న కృష్ణాదేవి ఎప్పుడు, కృష్ణా నది ఎప్పుడు అంటుకుంటుందో రాసి ఉండాలిగా, తీసుకురమ్మనండి. తీసుకురారే, అవునా? ఒక మహమ్మారి ఎక్కువగా జనాల్ని చంపేస్తుందని వచ్చింది.
అది పలానా సంవత్సరం చెప్పి కరోనా చెప్పలేదు. దానికి దీనికి లింకప్ చేసి జనాలకు ఒక తమ్ములైన పడేసి మీ చావు మీరు జావండరా అంటే వాళ్ళు గుండెలు పగిలి చేస్తున్నారు ముందు అవును. జనాలు. భయం ఎవరికైనా, ఇప్పుడు హ్యూమన్ సైకాలజీ నాన్న. ఉమ్. ఇప్పుడు మన రాసి ఉందనుకోండి, దాంట్లో ఉమ్. ఏమనుకుంటాం, అమ్మో బాబోయ్ ఎట్లా బతకాలని. ఇక్కడే సగం చావు వచ్చేసింది వీడికి. అవును. జనాల్ని భయపెట్టి ఆ పూజ చేస్తాం ఈ పూజ చేస్తాం అని చెప్పి దాని గురించి ఏదో డబ్బులు వసూలు చేసుకొని ఉమ్. వాళ్ళ పబ్బం గడుపుకునేటువంటి ఒక మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి కొంతమంది జ్యోతిష్యులు ఉన్నారు తప్పితే ఉమ్. అసలు నిజం ఎవ్వరూ చెప్పటం లేదు. ముఖ్యంగా ఉమ్. అంటే నేను ఒక్కనే సత్యవంతుడు నేను చెప్పడం లేదు సుమి, చెప్పేవాడు కొంతమంది ఉన్నారు, ఉమ్. వాళ్ళని బయటికి రానివ్వకుండా చేస్తున్నారు. చెప్పిన వాళ్ళంతా బయటకు వచ్చినవన్నీ కూడా ఏంటంటే అభూత కల్పనలు చేస్తున్నారు. అవి మాత్రమే బయటికి ఎక్కువగా. అబద్ధం తొందరగా రాజ్యం వెళ్తుంది కదా, ఉమ్. అవునా? అబద్ధం ప్రయాణం చేసినంత ఫాస్ట్గా నిజం ప్రయాణం చేయలేదు, అవును. స్లోగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. అవును. కాబట్టి షష్టగ్రహ కూటమి వల్ల ఎవరికి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితి లేదు. ఉమ్. భారతదేశంలో భూకంపాలు అంతకుముందు రాలేదా? వచ్చాయి. యుద్ధాలు అంతకుముందు చెయ్యలేదా? రాజకీయ నాయకులు రాజకీయం మారలేదా? అవునా? వచ్చాయి. ఏలినాటి శని రాలేదా? అష్టగ్రహ కూటమిలు వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి నాన్న. 8 గ్రహాలు, ఉమ్. ఒక రాహు కేతు పక్క నుండి మిగిలిన 8 గ్రహాలు కలిగిన రోజులు కూడా వచ్చినాయి, కలిసిన రోజులు కూడా. ఉమ్. మరి అప్పుడు జరగదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఒక కరోనా వచ్చింది, మళ్ళీ రెండోది వస్తుందా? వీళ్ళు సృష్టించాలి, లేదంటే చైనా పోయి కొత్తగా. బుద్ధి లేకపోతే సరే చెప్పడానికి. ముఖ్యంగా ఏంటంటే వినేవాడు చెవిటివాడైతే పాడేవాడు ఘంటసాల అని ఒక ఇది ఉంటుంది. అట్లానే మనం వింటూ భయపడుతూ ఉన్నంత కాలం భయపెట్టేవాడు భయపెడుతూనే ఉంటాడు, ఇట్లాంటివి అడ్డం పెట్టుకొని. ఉమ్. నేను శాస్త్రం తప్పని చెప్పటల్లా, శాస్త్రం చెప్పేవాడి వ్యక్తిగతం, వాడి వ్యక్తిత్వం మంచిది కరెక్ట్ కాదని చెప్తున్నా. వాడు నిజంగా నిజం చెప్తే ఏ బాధ లేదు. దీంట్లో కొంతమంది షడ్గ్రహ కూటమి అని కొత్తగా పేర్లు తీస్తున్నారు. సంస్కృతం నేర్చుకొని చేస్తే తెలుస్తుంది. షష్ఠ అంటే 6, అవును. నవగ్రహ కూటమి అంటాడా? నవగ్రహాలు వస్తే అష్ట్ గ్రహ కూటమి అంటాడా? మరి ఏదో మనం ఏదో స్పెషల్గా కనుక్కున్నామని ఏదో జనాలకి ఏదో భేషజం కాదు నాన్న. నిజం చెప్పండి, అబద్ధం కాదు, నిజం చెప్పడం కావాలి. అవును. షష్టగ్రహ కూటమి అని వాడుక భాషలో అందరూ వాడుతున్నారు. ఉమ్. ఓ మహానుభావుచుడు ప్రబుద్ధుడు షడ్గ్రహ కూటమి కొత్తగా ఈయన పేరు పెట్టాడు ఈయన. మరి అంతకుముందు చేసిన వీడియోలో షష్టగ్రహ కూటమి అని రాసుకున్నాడు ఆయనే. ఉమ్. షడ్గ్రహ కూటమి అని చెప్పేటువంటి వీడియోలో కూడా ఆయన నోట్లో నానుతోంది, మనసులో ఉన్నది, మైండ్లో ఉన్నది షష్టగ్రహ కూటమే. 1-2 సార్లు, ఒక చోట 2 చోట్ల ఆయన ఇదే పదం వాడాడు. ఉమ్. మళ్ళీ ఎక్కడన్నా స్పెషల్గా మాత్రం షడ్గ్రహ కూటమిని మాత్రం చెబుతున్నాడు. ఉమ్. నీ మైండ్లో ఉన్నది ఏదో చెప్పు, కొత్తగా నువ్వు క్రియేట్ చేసి చెప్తే క్రియేటివ్గానే ఉంటుంది. అవును. ఉన్నది చెప్తే నిజంగానే మనసులో వచ్చింది, మనసులో ఉన్నది కరెక్ట్గా బయటకు వస్తూ ఉంటుంది కదా. కాబట్టి కొత్త కొత్త ప్రయోగాలు, జనాన్ని భయపెట్టడాలు, ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు నాన్న. షష్టగ్రహ కూటమి ఏ రకమైనటువంటి ప్రభావాన్ని కొంతమంది వ్యక్తుల మీద, వాళ్ళ రాశి ఫలాల మీద మాత్రమే చూపిస్తుంది. కానీ ప్రపంచం మొత్తం ప్రళయం వచ్చి మునిగిపోతుంది, చచ్చిపోతున్నామంటే అసలు ఈ వీడియో కూడా మనం చేయాల్సిన పని లేదు. ఇక మునిగిపోయేటప్పుడు ఈ వీడియో ఎవరు చూస్తాడు? చూడు కదా, అవును. అవునా? ఇది చేయాల్సిన అవసరం ఏముంది? పోనీ మునిగిపోతుంది అన్నవాడు బతుకుతాడా? వాడు పోతాడు ఇక మనతో పాటే. అవును. మరి పిచ్చి మాటలు తప్పితే ఇట్లాంటివన్నీ అంటే వేరే అనుకోకండి నాన్న. నేను ఎవరిని వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించట్లేదు. ఉమ్. జనాలకి నిజం చెప్పండి. షష్టగ్రహ కుటుంబం వల్ల ఏ రకమైనటువంటి నష్టాలు ఉండవు. కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి వాళ్ళకు ఉండేటువంటి వ్యక్తిగత జీవితంలో కొన్ని చిన్న ఇవి వస్తాయి. ప్రపంచ ప్రళయం అనేటువంటి మాట అబద్ధం కాక అబద్ధమే, దాంట్లో ఏ మాత్రం కూడా సంశయం లేదు. ప్రపంచానికి ఈ షష్టగ్రహ కూటమికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అంతకుముందు చాలాసార్లు వచ్చినాయి, భవిష్యత్తులో రాబోతున్నాయి. వచ్చిన ప్రతిసారి కోట్ల మంది జనాభా చచ్చిపోతూ ఉంటే చచ్చిపోవడానికి కోట్ల మంది జనాభా కావాలిగా. అవును. మళ్ళీ వస్తే మళ్ళీ చచ్చిపోవడానికి కోట్ల మంది జనాభా ఎక్కడ ఉంటారు? ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు చచ్చిపోతే ఉమ్. ఇంకా నవగ్రహాల నుండి ఏం ఉపయోగం? అవునా? సో కాబట్టి దీనివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి చాలామంది భయపడుతున్నారు, భయపడకండి. ఇది మాత్రం నిజం నిజం నిజం. గురుగారు, అంటే షష్టగ్రహ కూటమి వల్ల కొన్ని రాష్ట్రాల వారికి ప్రభావం ఉంటుంది అని అన్నారు కదా, అంటే ఏ ఏ రాష్ట్రాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది? ముఖ్యంగా నాన్న 2 రాసులు నాన్న, మీనరాశి, సింహరాశి. ముఖ్యంగా ఈ 2 రాసులకు ఎక్కువ ప్రభావం ఉంటుంది. అష్టమ స్థానం, జన్మస్థానం.
వీటిల్లో కూడాను 2 నెలలు మాత్రమే వాటి ప్రభావం చూపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మార్పే. అన్ని గ్రహాలు వెళ్ళిపోతూనే ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత ఒక్కో గ్రహం వాటి స్థానాలు ప్రయాణం జరుగుతూనే ఉంటుంది, పయనం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు శని ఒక్కడే ఉంటాడు మీనరాశిలో కదా. దానివల్ల ఏళ్ళనాటి శని, జన్మరాశిలో శని ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల, కొన్ని రవితో కలిసి ఉండడం వల్ల, ఇట్లాంటి వాటి వల్ల కొన్ని వ్యవహారాలలో అన్నీ కూడా కాదు, మళ్ళీ వాళ్ళకు కూడా అన్ని గ్రహాలు కూడా అంటే అన్ని విషయాల్లో కూడా కాదు, కొన్ని విషయాల్లో మాత్రమే వాళ్ళకి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిల్లో 2 రాశులు మాత్రమే. అంటే ఆ 2 రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచి జరుగుతుంది? చక్కగా నవగ్రహాలు పూర్వకాలంలో శివాలయంలో మాత్రమే ఉండేవి నాయన. ఇప్పుడు అవి కమర్షియల్ గాడ్స్ అయిపోయాయి. ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటాయి, అమ్మవారి గుళ్ళో ఉంటాయి, విష్ణుమూర్తి గుళ్ళో ఉంటాయి. పూర్వకాలంలో నవగ్రహం అంటే కేవలం శివాలయంలో మాత్రమే ఉండేవి. శివుడి ఆధీనంలో నవగ్రహాలు ఉంటాయని చెప్పడానికి అది ఒక నిదర్శనం. అవునా? మా ఇంట్లో ఏదైనా వస్తువు కావాలంటే నన్ను పట్టుకుంటే ఈజీగా వస్తుందా రాదా? నవగ్రహాలు ఆధీనంలో ఉన్నటువంటి శివుని పట్టుకుంటే అన్నీ వస్తాయి. శివ కైంకర్యానికి ఏదైనా సేవలు చేయండి, భస్మాభిషేకం చేయించుకోండి. శనివారం అమావాస్య వస్తుంది, నవగ్రహాలు శనికి లేదా నవగ్రహాలు మొత్తానికి పూజ చేయించుకోండి. ఎక్కడన్నా గుళ్ళల్లో హోమాలు జరుగుతుంటాయి, చక్కగా గోత్రనామాలతో సామూహికమైన హోమాలైనా సరే గోత్రనామాలతో హోమం చేయించుకోండి. వీటన్నిటికంటే నవగ్రహాలకి రోజు 27 ప్రదక్షిణాలు చేసి శివాలయానికి దర్శనం చేసుకుని శివుణ్ణి కూడా చక్కగా శివుడికి మారేడు దళము, భస్మము, గంధము, పాలు, పెరుగు ఏదో ఒకటి, ఇవి కూడా వద్దు, మా వల్ల కాదు, ఇంట్లో ఒక రాయి తెచ్చిపెట్టుకొని ఆయనే శివుడిని నమ్మండి. ఆయనే శివుడు. చాగంటి కోటేశ్వర గారు చెబుతూ ఉంటారు, మహాశివరాత్రి అయి ఉండాలి, గోకర్ణంలో ఉండాలి, అక్కడ ఏ రాయిని తెచ్చుకొని నీళ్లు పోసినా శివుడికి పోసినట్టే అని చెప్తాడు ఆయన. అంటే అక్కడ రాయనే కదా. పూర్వకాలంలో దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తానన్న. వైష్ణవులకి శైవులకి బాగా యుద్ధం జరిగేది పూర్వకాలంలో. శైవులు అంటే ఇట్లా విభూతి పెట్టేవాళ్ళు, వైష్ణవులు అంటే ఇలా నామం పెట్టేటువంటి వాళ్ళు, తిరునామం అంటారు. మనుషుల్లోనే ఈ భేదాలు, దేవుళ్ళలో లేవు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. శివుడి హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. శివుడు విష్ణుమూర్తి వేరు కాదు. శివంచ నారాయణంచ మాధవంచ మహేశ్వరం శూలపాణిం చక్రపాణిం చింతయామి సదాహృతి అంటారు. మా గురుగారు మాకు నేర్పిన విద్య ఏంటంటే, శివాలయానికి వెళ్తే విష్ణుమూర్తిని ప్రార్థించు, విష్ణునారాయణకి వెళ్తే శివుడిని ప్రార్థించు, వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి దేవతలు కదిలొస్తారని చెప్తారు. విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉన్నాడు, విష్ణునారాయణకి వెళ్ళి శివుడిని ప్రార్థిస్తే శివుడు కదిలొస్తాడు. శివుడు హృదయంలో విష్ణుమూర్తి ఉన్నాడు, వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే లోపల ఉన్న హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి కదిలొస్తాడు కదా. కాబట్టి వాళ్ళకి అభేదం లేదు. కానీ పూర్వకాలంలో వీడు కొట్టుకు చచ్చేవాడు వైష్ణవులు, శైవులు. ఈ వైష్ణవులు ఆ సమయంలో ఏం చేసేవాళ్ళు అంటే, అన్నంలో రాయి వేస్తే ఏం చేస్తాం మనం, తీసి పక్కన పెడతాం. వాళ్ళు కటక్కన నవిలేసేవాళ్ళు. దేనికంటే ఒక లింగడ చచ్చినట్టేరా అని. వాళ్ళకి తెలియని అవివేకం ఏంటంటే, ఒక రాయి పగిలితే 10 లింగాలు అవుతాయన్న సంగతి ఆలోచించాలిగా. అవునా? కాబట్టి ఒక రాయిని తెచ్చుకొని ఇంట్లో చక్కగా నీళ్లు పోసి విభూతి పెట్టి, గంధం పెట్టి, కుంకుమ పెట్టి, చక్కగా ఒక మారేడు దళం పెట్టేసి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం చదువుకొని, లేదా చక్కగా మనకి యూట్యూబ్లో రుద్రం దొరుకుతుంది. దీనికంటే కూడా అందరికీ అలవాటైనటువంటి మంత్రం త్రయంబకం నిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృత ఆతు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో పుణ్యమా అంటూ కొన్ని మంత్రాలు కూడా వస్తున్నాయి. నమస్తే అస్తు భగన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇవి కూడా వద్దు. మనం ప్రపంచంలో బ్రతుకుతుంది పంచభూతాల మధ్యలో. పంచభూతాలు అంటే 5, అవునా? గాలి, నీరు, ఆకాశం, భూమి, అగ్ని, పంచభూతాలు. ఓం నమ శివాయ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 5. పంచాక్షరి శివమంత్రం. పంచభూతాలు మొత్తాన్ని సేవించినట్టే. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చక్కగా ప్రశాంతంగా రోజుకు 100 నిమిషాలు జపం చేయండి. డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రశాంతంగా భగవంతుడికి కావాల్సింది ఎంత ఖర్చు పెట్టామనేది కాదు నాన్న, ఎంత భక్తితో చేశామన్నది మాత్రమే కావాలి. అవునా? మరి భక్త కన్నప్ప కళ్ళు పెట్టడానికి కోసం అని చెప్పి కాలు పెట్టేసి శివలింగం మీద కళ్ళు పెట్టాడు. మరి ఆయన భక్తికి మెచ్చాడు ఆయన. అక్కడేంటి, భక్తితో సమర్పిస్తున్నాడు. కాబట్టి భక్తి లేనిది ఎంత చేసినా వేస్టే కదా. చిత్తశుద్ధి లేని శివపూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమదేలా, భాండశుద్ధి లేని బాకమదేలా, విశ్వదాభిరామ వినవేమ. చిత్తశుద్ధి లేకుండా శివపూజలు చేసినా వేస్టే. ఆత్మశుద్ధి లేకుండా నేను మడిగట్టుకున్నా నన్ను తాక్కు అని ఆచారంగా ఉన్నా వేస్టే.
భాండ శుద్ధి లేని పాకం, గిన్నె కడగకుండా అన్నం వండలేం, అది వేస్టే కదా. అవును. ఇప్పుడు చిత్తం శివుడి మీదను, భక్తి పాచెప్పుల మీదను శివాలయం బయట చెప్పులు వదిలేస్తాం. అవును. ఇక్కడ శివుడు దండం పెడుతుంటాం, ఇటు చూస్తుంటాం, ఇటు దండం పెడతాం, ఇటు చూస్తాం, అక్కడ చెప్పులు ఉన్నాయా ఉన్నాయా, లేవా, చెప్పులు ఎవరైనా ఉన్నాయా? తీసుకుపోయారా. అవును. అట్లాంటప్పుడు శివుడు ఎందుకు మెచ్చుతాడు? శివుడి మీద చిత్తం ఉంటే చెప్పులు ఎక్కడికి పోవు ఉమ్. అవును. కదా. ఉమ్. కాబట్టి చిత్తంతో భగవంతుడిని ప్రార్థించండి, శివుని ప్రార్థించండి, చాలు. అన్ని రకాల కష్టాలు, అన్ని గ్రహాల బాధలు తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. ఓకే గురుగారు, షష్టగ్రహ కూటమి వల్ల అంటే ఎలాంటి భయాందోళన అవసరం లేదు అని ఈ వీడియో ద్వారా చాలా మంది ఊపిరి కూడా పీల్చుకుంటారు. చాలా చక్కగా వివరించారు. అంటే దానికి తగ్గట్టుగా ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ ఏ రాశుల వారికి ప్రభావం ఉంది, వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదని ఈ వీడియో ద్వారా చాలా మంది చూస్తున్నారు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.